చెప్పింది గుర్తు పెట్టుకుని ఉంచుకోడు, ఎప్పుడు జరిగింది కూడా గుర్తురాదు. పేర్లు మర్చిపోవడం, రూపాలు మర్చిపోవడం, విషయాలు మర్చిపోవడం మొదలవుతూ ఉంటుంది అప్పుడు. కనుక మందాత్మ అవుతాడు. తర్వాత శరీరం నా సమర్థ, శరీరం సమర్థవంతం కావట్లేదు. ఈ స్థితికో వెళ్ళి ఏవం దురాశయా క్షిప్త మానస పురుష సదా, ఇలా మొత్తం జీవితం ఏం చేశాడు? మనస్సుని చెదరగొట్టి శ్రేయసోభిముఖం యాతే న కదాచిత్ పిపాసిత, ఈ విషయముల పట్ల ఉన్న దాహం చేత శ్రేయో మార్గం వైపు ఒక్క అడుగు కూడా వెయ్యకుండానే కాలక్షేపం చేశాడు. మొత్తానికి తేలింది ఏమిటయ్యా అంటే బాల్యే క్రీడనిక ఆసక్త, బాల్యంలో ఆటల మీద ఆసక్తి, యవ్వనే విషయోన్ముఖ, యవ్వనంలో విషయాల మీద ఆసక్తి, అజ్ఞానయంచ శక్త్యాచ వార్ధకం సముపస్థితం. ఇక అశక్తత అనేది వార్ధకంలో ఉన్న దశ. జీవితంలో మనం బాల్య కౌమార యవ్వన వార్ధక్యం 4 చెప్పినా ప్రధానంగా 3 తీసుకోవాలండి. బాల్య యవ్వన వార్ధక్యాలు. ఈ మూడింటిలో బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపి నశక్త అని చెప్పారు కదా మహానుభావుడు. ఎవరు? జగద్గురువులు వారు. తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. ఇది ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమని? వివేక ఉన్నవాడు బాల్యంలోనే మేల్కొని ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేహం నేను 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 అనే అలవాటు బాల్యం నుంచి చేయడం వల్ల దేహం నీవు కాదురా అని చెప్తుంటే నిద్రొస్తుంది తప్ప నిజం తెలియదండి. అది వచ్చింది బాధ. ఇంత హాయిగా ఇంత దేహం పెట్టుకుని నేను కాదంటాడు ఏంటండి ఈయన అని కోపం కూడా వస్తుంది. ఎందుకంటే బాల్యం నుంచి అలవాటు చేశాను. నువ్వు అప్పుడే జాగ్రత్తగా ఈ దేహం ఏమిటి, బుద్ధి ఏమిటి, ప్రాణం ఏమిటి, ఆత్మ ఏమిటి అని విచారణ మొదలు పెట్టుంటే ఆత్మజ్ఞానం తెలిసేది. చివరికి దేహాదులు, ప్రాణములు, మనస్సు ఇవన్నిటి తీసేసిన తర్వాత ఏది మిగిలిందో ఆత్మయే నేను అని ఎరుక కలిగితే ఈ నేను అనబడే ఆత్మ అందరి ఎందుకు సమంగానే ఉంది. అప్పుడు ఆ నేను అనబడే ఆత్మ రూపంలో ఉన్నవాడే విష్ణువు. ఆ విష్ణువుని సర్వత్రా దర్శించగలరు. ఎంత తేలిగ్గా అర్థమైపోయినట్టుంది కదా. అదే వేదాంతం అంటే. నట్టే ఉంటుంది. ఆ నట్టును బిగించడమే మనం చేయాల్సిన పని. ఈ విధంగా వివరించి తదేతద్వోమయా క్షాతం యది జానీత నానృతం. ఇప్పుడు నేను చెప్పిందంత అబద్ధము కాదు సుమా, వినండి అని చెప్తున్నాడు. తదస్మత్ ప్రీతయే విష్ణు స్మర్యతాం బంధముక్తిద. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి అంటే ఏమీ కష్టం కాదు. అది చూడండి, ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మ మార్గం అత్యంత సుగమం.